ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ నామాన్ని స్మరించి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడైతే చదివినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితంను బలపరచండి. మమ్మల్ని అందరినీ సత్యమందు స్థిరపరిచి సర్వసత్యంలో నడిపించండి. దేవా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నువ్వు మాట్లాడాలి, తప్పదు. అయితే ఆ మాటలు మేము వినడానికి కూడా మేము చక్కగా నిలబడాలి అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. నీ దాసుడు బట్టి వాడే నీ దాసుని ప్రభా నీ సిలువ చాటును మరుగు చేసి నీ ఆత్మచేత నింపి చక్కగా నిలవబెట్టి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యులకును భూమి మీద ఉన్న సంఘానికి గొప్ప ఆపర్చునిటీ, ఎంత గొప్ప భాగ్యం అంటే, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే నేను వెళ్ళి మీకోసం స్థలాలను సిద్ధపరుస్తున్నాను అన్నాడైన. హల్లెలూయా. పరలోకములో మన కొరకు దేవుడు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. నమ్ముదామా? నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి. పౌలు గారు పరలోకములో మన కొరకు ఆయన ఇల్లు కడుతున్నాడు, స్థలాల్ని సిద్ధపరుస్తున్నాడు. నిజమా? కారుణ్య, నిజమే అంటావా? మరియమ్మ గారేది? బయటికి వెళ్ళారా? సరే. అమ్మ మరియమ్మ గారు, మనకు స్థలం ఉందంటారు అక్కడ పరలోకంలో. లోకంలో రాజకీయ నాయకులకు అడగండి, అక్కడ స్థలం ఉందండి అంటే నమ్ముతారా? వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు అస్సలు నమ్మరు. అరే వీళ్ళు అమాయకులు రా, వీళ్ళు నిజంగా గొర్రెలు రా, వీళ్ళకేడు తెలియదు అంటారు. మీరు నిజంగా చెప్పండి, ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడా లేదా? ఉందా లేదా? అది ఎంత విశ్వాసమో. నమ్మొచ్చా జాయిసి? హల్లెలూయా. అది ఎంతైనా నమ్మదగింది. హల్లెలూయా ఉంది. ప్రియులారా, మనము అక్కడికి చేరాలి. అది మన గురి, అదే మన ఆశ. అయితే అక్కడికి వెళ్ళడానికి మనకు కావలసిన కనీస అర్హత ఏమిటి? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు కనీస అర్హత ఉంటేనే దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా అయ్యగారు? ఆ అర్హత ఏంటి అనేది మనం ధ్యానంలోకి వెళదాం. మన కొరకు ఆయన పెద్ద పట్టణమే కడుతున్నాడు. ఆ పట్టణం పేరు నూతన యెరూషలేం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో ఆ పట్టణమును గూర్చినటువంటి ప్రస్తావన చెప్పుకుంటూ వచ్చారు. 21 వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తులుడని యోహాను దేన్ని చూచాడట? ఏది దిగి వస్తుంది? నూతన యెరూషలేం అనేటటువంటి పరిశుద్ధ పట్టణము. పాత యెరూషలేము కాదండి. పాత యెరూషలేము భూమి మీద ఉంటుంది, కానీ ఇది నూతన యెరూషలేం. ఈ నూతన యెరూషలేం అనేది అదొక పరిశుద్ధ పట్టణం అట. ఆ పట్టణపు పేరే పరిశుద్ధ పట్టణం. ఈ పరిశుద్ధ పట్టణములో ఎవరుంటారట అనంటే, తన పరిశుద్ధ భక్తులు, అంటే తన భార్య. అందుకే దాన్ని ఒక్క మాట అనేసాడు ఆయన. ఏంటంటే, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. హల్లెలూయా. ఎవరట? తన భర్త కొరకు చెప్పాలి, అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. అంటే సంఘము ఆ నూతన యెరూషలేములో స్థలాన్ని, ఇంటిని సంపాదించుకోవాలి. ఆ పట్టణంలో మనం నివసించాలి. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. అయితే మనకు ఉండవలసిన కనీస అర్హత ఏంటి? కనీస అర్హత ఏంటంటే అక్కడ మనకు ఒక 2 విషయాలు కనబడుతుంది. అక్కడ వింటున్నారా రోజా? ఒకటేమో చూడండి, తన భర్త కొరకు అలంకరించబడింది. అలంకరించబడుట అనేది ఒక సంగతి. రెండవదిగా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుట అనేది రెండో సంగతి. ఎన్ని సంగతులండి? ఎన్ని విషయాలు కనబడుతుంది అక్కడ? ఒకటేమో అలంకరించుకోవడము, రెండేమో సిద్ధపడ్డాము. ఈ రెండు కూడా ఎత్తబడే విశ్వాసికి, ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, అర్థమైందా? మనకు కావలసిన అర్హత యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడే సంఘానికి కావలసిన కనీస అర్హత ఈ రెండు. ఒకటేమో అలంకరించబడాలి, రెండు సిద్ధపడాలి. మరి అలంకరించబడ్డం అనేది ఎలా జరుగుద్ది? మా పాపను పెండ్లి కుమార్తె చేసేటప్పుడు పాస్టర్మ్మ గారు, మరి వాళ్ళ అక్కగారు, వీళ్ళందరూ బ్యూటీ పార్లర్లో ఆమె పనిచేస్తుందో ఆవిడదేనో తెలియదు, తీసుకొచ్చారు. అవేవో మరి తెలీదు, తీసుకొచ్చి సుమారుగా 2 గంటలో 3 గంటలో తెలియదు, కానీ మొత్తానికి తను అలాగా సిద్ధపరిచారు. నాకు అవన్నీ పెద్దగా తెలీదు. వాళ్ళేమో ఎక్కువ డబ్బులు, అంత డబ్బులు ఎందుకు అంటున్నాను. సరే, ట్రెండ్ మారింది కదా, సరేలే అంతా జరగనియండి అనుకున్నా. సరే, పెళ్లి టైంలో కూడా, పెళ్లి కూతురు చేయడానికి కూడా చాలా టైం టేకింగ్. ఇప్పుడు పెళ్లి టైంలో పెళ్లి పీటల మీదకి ఎక్కకముందు, పెళ్లి వేదికకు వెళ్ళకముందు పెళ్లి కూతురుగా తన మట్టుకు తానే తయారవుతుందా, ఇతరులు ఆమెను తయారు చేయాలా? చెప్పండి. ఇతరులు తయారు చేయాలి. ఇతరులు తయారు చేయకుండా అంత చక్కగా ముస్తాబవ్వడం అనేది కష్టమే కదా. తన జడ తను వేసుకోగలదా? చెప్పండి. కనుక పెళ్ళి కూతురుగా సిద్ధపడాలన్నా, అలంకరించబడాలన్నా ఎవరో ఒకరి సహాయం మనకు కావాలి. తప్పదు. మరి మనము కూడా యేసు రెండవ రాకడలో ఎత్తబడే పెండ్లి కుమార్తె సంఘముగా అలంకరించబడి సిద్ధపడి ఎత్తబడాలి అంటే మనము కూడా ఎవరి చేతిలో ఒకరి చేతిలో అలంకరించబడాలి, సిద్ధపరచబడాలి. దానికి చక్కటి ఉదాహరణ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్తాను. రిబ్కా, ఇస్సాకు. అవునా? ఎస్ ప్రియులారా, మీరు గమనించండి. అబ్రహాము తన ఇంటి పెద్దదాసుని పిలిచి, ఏమయ్యా ఎలియాజరు, నువ్వు నా కొడుక్కి కాబోయే భార్యను సిద్ధపరచాలి, చూడాలి, ఏ ఊరు పలానా పలానా చెప్పేసరికి, సరే ఈ వెళుతూనే కొన్ని వస్తువులు, అలంకారప్రాయమైన కొన్ని వస్తువులు, ఏంటి, కడియాలు, కమ్మి, దుద్దులు, ఏవేవో అవన్నీ కూడా పంపించారు. వీళ్ళు ఒంటెల మీద బయలుదేరి ఆ అబ్రహాము చెప్పిన ఊరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో కొంతమంది ఆడపిల్లలు, యవ్వనస్తులు నీళ్లు చేదుకోవడానికి అక్కడున్న బావి దగ్గరకు వస్తుంటే ఆ ఒంటెలతో వెళ్ళిన వీళ్ళందరూ పరివారం అడిగారు, అమ్మ మాకు పలానా నీళ్ళు కావాలి అని అడిగినప్పుడు, సరేనండి మీకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పోస్తామని
రిబ్కమ్మ చక్కనిదట, రూపవదట. ఆమె అన్నదట. అన్న తర్వాత అప్పుడు నీళ్ళు పోసిన తర్వాత ఒంటెలు త్రాగాయి, వీళ్ళు త్రాగారు. అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవు? నేనా? ఫలానా 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 అని చెప్పేసరికి అవునా, అయ్యో అలాగైతే వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు. ఈయన ఎవరు, ఏం చెప్పారు? ఫలానా అబ్రహాం అండి, తన కొడుకు ఇస్సాకు ఉన్నారు, మీ కుటుంబంలో అమ్మాయి కావాలి అని చెప్పినప్పుడు అలాగా మా బంధువులు, వాళ్ళు మా బంధువులే, సరే ఈ దేవుడు ఏర్పాటు చేసిన దినము అని చెప్పి అప్పుడు ఏం చేశారండి, ఈ యొక్క ఎలియాజరు తెచ్చినటువంటి అబ్రహాము పంపిన లేదా ఇస్సాకు పంపిన ఆ యొక్క అలంకారప్రాయమైన వస్తువులు, బంగారాన్ని ఆమె చేతికిస్తే ఆమె తొడుక్కుందన్నమాట. అవునా? ఈ యొక్క జరిగిన చరిత్ర ఇందులో అబ్రహాం అంటే సాదృశ్యమైన పరమ తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఇస్సాకు అంటే మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. రిబకమ్మ భూమి మీద వధువు సంఘానికి సాదృశ్యము. మరి ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అన్నమాట. ఎక్కడో దూరదేశంలో ఉన్నటువంటి తండ్రి అనే దేవుడు ఏం చేశారనుకుంటే ఆత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారి కాబోయే పట్టపు రాణి ఉంది, ఆమెను తీసుకురావాలని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళు అని చెప్పడు ఆయన. అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు వెళ్ళు అని చెప్పడు, ఆజ్ఞాపించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. అర్థమైందా? ఆయన దేవుడే, సమాన హోదా. కాబట్టి తండ్రి వాంఛన పరిశుద్ధాత్మ తెలుసుకొని ఎక్కడో దూరదేశం అంటే పరలోకంలో ఉన్న తాను వచ్చాడు, పంపించేసి భూమి మీద ఉన్నటువంటి సంఘమును సిద్ధపరచడానికి వచ్చినట్లుగా. అంటే ఎలియాజరు అబ్రహాం ఇంటి యొద్ద నుంచి రిబకా కోసం వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని అలంకరించడానికి, సిద్ధపరచడానికి వచ్చాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చాడు. ముందుగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఉండి చనిపోయి, శిలువ మీద చనిపోయి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. కానీ సేవ ఆరంభం 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు టైంలో యోర్దాన్ నదిలో బాప్తిస్మిచ్చే యోహాను చేత బాప్తిసం పొందాడు ఆయన, యేసయ్య. పొందినప్పుడు ఆయన మీదకు పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు రాలేడు. గుర్తుందా? పావురమా కాకా? నేను కాకి అనుకుంటున్నాను, మీరు ఎక్కడ ఉన్నారు అందరూ? దేవుని స్తోత్రం. పావురము ఆయన మీదకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత ఆయన పరిచయం చేసి చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు మళ్ళీ పంపించారు. ఎవరిని? పరిశుద్ధాత్మను. నువ్వు వెళ్ళి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారి కాబోయే భార్య భూమి మీద ఉండిపోయింది, తను తీసుకురావాలి నువ్వు అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కూడా తండ్రిని సంతోషపెడతాడు కదా. ఎస్, వెళ్తాను, తీసుకొస్తాను అని బయలుదేరాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ పరలోకము నుండి బయలుదేరి భూమి మీద ఎవరి కోసం వస్తున్నాడు? ఆయన వధువు సంఘము కొరకు. ఎందుకు? పరమ ఇస్సాకు రిబకాను తీసుకెళ్ళాలి అక్కడికి. కాబట్టి ఆయన దిగారు. ఎవరు? ఎలియాజర్ అని మనం చెప్పుకున్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వస్తూ అక్కడి నుంచి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. సంఘం ఎక్కడ? మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరి మీదకి ఆయన ఒక్కొక్కరి మీద పావురాల్లాగా, ఆయన పావురాల్లాగా, అది
అగ్ని జ్వాలల వలె విభాగింపబడ్డారు. గమనించండి, యేసయ్య మీదకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పావురం వలె వచ్చారు, అవునా? సంఘం మీదకు, సంఘ కన్యక మీదకు ఆయన దిగి వచ్చినప్పుడు పావురంలా ఎందుకు రాలేదు? అది ప్రిలారా, చాలా పాటలు కూడా ఉన్నాయి, పావురం వలె నా మీదకు దిగిరండి అని. దేవుడు పరిశుద్ధాత్మ పావురం వలె సంఘం మీదకు ఎప్పుడూ రారు. ఎందుకంటే యేసయ్య మీదకు పావురం వల్ల ఎందుకు వస్తారంటే, యేసయ్య నిష్కల్మషుడు, పాపరహితుడు, పాపం లేనివాడు. పరిశుద్ధాత్మ శాంతి, సమాధానం, పరిశుద్ధత అభిషేకించి ఆ రూపంలో వెళ్ళారు. కానీ భూమి మీద ఉన్న సంఘ కన్యక మన మీదకి ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వంకర టెంకర్లు, మచ్చ, డాగు, ముడత ఇవన్నీ మనలో కనిపించాయి. వీళ్ళ మీదకి వెళ్ళి వాలడం చాలా కష్టం. ముందు వీళ్ళ యొక్క మలినాన్ని ఏం చేయాలి? కాల్చేయాలి. ఈ మురికిని, డాగుని ఏం చేయాలి? కాల్చాలి. కాల్చాలంటే పావురంగా వెళ్ళడానికి వీల్లేదు. ఎలా రావాలి? ఆయన అగ్నిలా దిగాలి. అగ్నిలా దిగితే బంగారాన్ని సుత్తుతో కొట్టినా, ఉతికినా అందులో మురికి పోదు. ఏం చేయాలి? దాన్ని కాల్చాలి. అందుకే భూమి మీద ఉన్న సంఘం మీదకు పరిశుద్ధాత్మ పావురం వలె రాలే, అగ్నిలా వచ్చి మనలో ఉన్న ప్రతి మలినాల్ని కాల్చి, పవిత్రీకరించి, శుద్ధీకరించి, సిద్ధపరిచి అక్కడికి తీసుకెళ్ళడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉండిపోయాడు ఆయన. హల్లెలూయా! ఈరోజు వరకు ఉన్నాడు ఆయన. ప్రతి సంఘములో తిరుగుతున్నాడు, నాలో తిరుగుతున్నాడు, నా మీదకి వస్తున్నాడు, నా లోపలికి వస్తున్నాడు. నాలో ప్రతి మలినాన్ని తన అగ్ని చేత కాల్చి వేస్తున్నాడు. కాల్చి 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 ఏం చేస్తున్నాడు ఆయన? పవిత్రీకపరిచి, పరిశుద్ధపరిచి సిద్ధం చేస్తున్నాడన్నమాట. పెళ్ళికి ముందు మంగళ స్నానాలు చేస్తారు. ఎందుకు తెలుసా? మంగళ స్నానం నలుగు పిండి, గంధము, బియ్య పిండి, శనగపిండి, పసుపు ఇవన్నీ మొత్తం కలిపేసి స్నానం చేస్తారు. వధువు ఒంటి మీద ఉన్నటువంటి చెమటకంపు, మురికి అంతా పోయి స్వచ్ఛమైన, అందమైన ఆ రోజు ఆమె అతిలోక సుందరిలా ఉండాలి. కాబట్టి పవిత్రమైనటువంటి, పరిశుద్ధంగా కూర్చోవాలి, అట్రాక్ట్గా ఉండాలి. కాబట్టి అవునా, ఆ స్నానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కలుగు చేస్తున్నాడు మనల్ని. అందుకే పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడుచు అనే మాట రాయబడింది. యేసు రక్తం చేత కడగబడుచు, యేసు వాక్యం చేత కడగబడుచు. చూసారా, ఈ పెండ్లి కుమార్తెను ఆయన సిద్ధపరచడానికి తాను ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైతే నలుగు పిండి, బియ్యం పిండి, శనగపిండి, పసుపు, గంధం ఇవన్నీ కలిపితే ఒక్క బియ్యం పిండి చాలదేటండి అని అనక, మనల్ని పవిత్రీకరించడానికి పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, యేసు రక్తము, అర్థమవుతుందండి? ఇలా అన్ని విధాలుగా మనల్ని కడిగి 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 పెళ్లి పీటల మీదకి కూర్చునేసరికి అది మచ్చయ్యైనను, డాగైనను, ముడతయ్యైనను అట్టి కలంకం ఏదీ లేని పరిశుద్ధమైన సంఘముగా కూర్చోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే సంఘము కోసం వచ్చేసాడు. ఆయన వచ్చి నీ వెంటబడి, నా వెంటబడి, మన సంఘాల వెంటబడి ఆయన తిరుగుతుంటాడు. ఎక్కడ ఏ మలినం ఉందో కడగడానికి ఆయన పావురంలా రాలే, అగ్నిలా వస్తాడు. అగ్ని సమస్త
అపవిత్రత అంతటినీ కూడా, మలినాలంతటినీ కూడా ఆయన కాల్చేస్తాడు. అందుకే మీరు అగ్నిలో బాప్తిసం పొందుతారన్నాడు. ఎవరు? యోహాను. అర్థమవుతుందండి? తప్పదు. అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం కాల్చబడుతూ పవిత్రీకరించబడుతూ ఉండాలి. అప్పుడు ఆ విధంగా మొత్తం స్నానం అయిపోయింది బిడ్డ, పవిత్రంగా ఉన్నావు, అదొకటి చాలు. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? ఇప్పుడు అలంకరించుకోవాలి. రెండోది అది ఏం చేయాలట? అలంకరించుకోవాలి. ఈ పని చేసేది ఎవరు? మనకు మనం చేయగలమా? ఎవరు చేస్తారండి? పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఆ మట్టుకు ఆమె జడ వేసుకొని చేయగలదా? ఇతరులు ఉండాలిగా. మనము దేవుని కొరకు ఎత్తబడే సంఘముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సిద్ధపరుస్తాడు. కానీ ఆయన సిద్ధపరుస్తాడు, కానీ మన ప్రమేయము లేకుండా ఆయన సిద్ధపరచడు. అది ఇక్కడ పాయింట్. మనకున్నటువంటి ఆశ, మన ప్రయత్నము రెండూ ఉంటేనే ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడండి? పవిత్రీకరిస్తాడన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రమేయము, మన ఇష్టము లేకుండా ఆయన వచ్చి మనల్ని కడగడు. నువ్వు నేను కోరుకోవాలి. ఉదాహరణగా మరియమ్మ గారు వింటున్నారా? అక్కడ ఉన్నటువంటి అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు ఎలియాజరు చేత 50 తులములు కమ్మి కడియాలు ఇవన్నీ పంపించారు. ఎవరి కోసం? రెబెకా కోసం. ఎలియాజరు ఆ ఊరు వెళ్ళి ఇచ్చాడా లేదా? ఆ మూట ఇచ్చాడా? ఆ నగానట్ర ఇచ్చేసరికి ఆమె తీసుకొని అటక మీద పెట్టేసింది. అటక మీద పెట్టేస్తే ఆమె అలంకరించుకున్నట్ట. ఏం చేయాలి చెప్పండి? ఆయనేమో తెచ్చాడు, ఈమెమో ధరించాలి కదా. అది కాబట్టి ఆయన ఎంత తెచ్చినా ఈమె సహకరించకపోతే ఆమె ఎందుకంటే ఇంకా పవిత్రీకరించబడుతుంది. కాబట్టి ఆమెకు కూడా ఇష్టం ఉండాలి. మనకు కూడా దేవా నీ ఆత్మ చేత నన్ను పవిత్రీకరించు, ప్రతి మలినాన్ని నీ రక్తం చేత, నీ వాక్యం చేత నన్ను పవిత్రీకరించు నాయనా, నన్ను బాగుగా కడుగు, నన్ను సిద్ధపరచు, ఎత్తబడే సంఘములను నిలబెట్టు, నీకు ఆయాసకరమైన మార్గములన్నీ తొలగించు నా తండ్రి అన్నప్పుడు ఆయన వస్తాడు. ఆయన వచ్చి అలంకరణతో దేవుడు ఏం చేస్తాడు? పవిత్రీకరించేసి నిలబెడతాడన్నమాట. ఆయన ప్రమేయము లేకుండా మనము చేయలేము, మన ఇష్టం లేకుండా ఆయన వచ్చి కూడా చెయ్యడు. అందుకే మనం అడగాలన్నాను, చెప్పాను కదా. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడిన ఊరకనే కాదు, తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి మనం అడగాలి. అడిగినప్పుడు మనలో పవిత్రీకరణ జరిగి సిద్ధపడతాం. అర్థమైందని గమనించండి. ఇంకో మాట నేను చెప్పేసి ముగిస్తా. ఏంటంటే తర్వాత ఆయన ఇంకో మాట అంటున్నాడు. ఇక్కడ సిద్ధపాటు అయింది, పవిత్రీకరించబడి. మరి అలంకరణం ఏమా? శుద్ధ స్నానం అయిపోయింది బాగా, మరి వేసుకోవడానికి బట్టలు ఏమో. కొంతమంది మరి భర్త చనిపోయిన తర్వాత గాజులు ఇవన్నీ తీసి మొత్తం సాదాసీదా బట్టలు వేసి పెళ్ళి పీటలు ఎక్కారనుకో, ఈ విధవరాల్లాగా ఉంది అని అంటారు కదా. అలా కాదు కదా. ఆమె అలంకరించుకోవాలి. వడ్డానము, నగ, నట్ర, చక్కటి కిరీటం, ఇంకా అన్నీ అందంగా కనిపించాలి. అలంకరణది. మరి ఆ అలంకరణ కూడా ధరించుకోవడమే దేవుని సత్యబోధ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి సంఘము. సత్యబోధలో ఎదగాలి. సత్యాన్ని మాత్రమే నమ్మాలి, సత్యాన్ని మాత్రమే ప్రకటించాలి. ఎవరు ఏది ఎన్నన్నా అనవసరం. లేఖనం ఇలా చెప్పలేదు, దాన్ని నమ్మం. లేఖనం ఇలా చెప్పింది కాబట్టి ఇలాగనే ప్రవర్తిస్తాం మేము అని దైవ వాక్యానుసారముగా ఏం చేయాలండి? అలంకరించుకోవాలి సత్యవాక్య ప్రకారంగా. ఆ క్వాలిటీస్ ఉన్నవారే వధువు సంఘములో ఉంటారు. అందుకే బైబిల్లో ఆయన అలంకరింపజేస్తాడు. ప్లస్ మనం కూడా ఏం చేయాలి? తీసుకొని వస్తువులు ఏం చేయాలి? అలంకరించుకోవడానికి మనకు కూడా ఇష్టం ఉండాలి, మనము కూడా అలంకరించుకోవాలి. కాబట్టే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 7వ వచనములు ఇలా అంటుంది. ఏమంటే చూడండి, గొర్రె పిల్ల
వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది. హల్లెలూయా. ఇక్కడేమో తన్ను తాను సిద్ధపరుచుకుందట. ఇంతకీ పెళ్లి కూతురుగా రెడీ అయింది. ఇతరులు చేశారా, ఈమెయ్యారా? చెప్పాలి. ఇతరులు చేశారు. కానీ ఇక్కడేముంది? తన్ను తాను. అంటే ఇద్దరి యొక్క, అంటే దేవుని యొక్క సహాయము, మనిషి యొక్క కృషి ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని యొక్క సహాయము, మనుషుని యొక్క కృషి కూడా ఉండాలి. అందుకని ప్రిల్లారా, నేను ఆత్మచేత నింపబడి పవిత్రీకరించబడి సత్యబోధలోనే ఎదిగి సత్యం కోసమే బ్రతికి దేవుని మాటలనే నమ్ముతాను, సత్య సారాంశాన్ని నమ్ముతానన్న సంఘాలు వధువు సంఘంలో ఉంటారు. మీరేం భయపడకండి. యేసు రెండవ రాకడలో ఎత్తబడే సంఘానికి ఉండాల్సినటువంటి కనీస అర్హతలు ఇవే. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మనము పవిత్రీకరించబడాలి, సిద్ధపరచబడాలి, సత్యబోధ చేత అలంకరించబడాలి. అలా అలంకరించబడాలన్న ఆశ నీలో ఉండాలి, ప్రయత్నం కూడా ఉండాలి. అప్పుడే ఏమని చెప్తాం చెప్పండి? ఎత్తబడే సంఘములో మనం ఉన్నట్టు, మన కొరకు అక్కడ ఇల్లులు ఆ పట్టణాల్లో ఉన్నట్టే. ఇంకో మాట చెప్పేసి ముగిస్తాను. సత్యబోధ చేత అలంకరించుకుంటే మనకు యేసయ్య దర్శనం ఈజీగా దొరికేస్తుంది. యేసు రెండవ రాకడలో ఎలా చెప్తారు అయ్యగారు? రెబెకా, బాగా గమనించండి, రెబెకా ఇస్సాకు పంపినటువంటి, హల్లెలూయా హల్లెలూయా, రెబెకా ఇస్సాకు పంపినటువంటి ఆ యొక్క అలంకార వస్తువులు ధరించుకుందా లేదా? చెప్పాలి. తిరిగి వెళ్ళినప్పుడు ఇస్సాకుని ఎప్పుడు ఈమె చూడలేదు తెలుసా? చూడలేదు. కానీ పొలంలో చాలా దూరం నుంచి చూస్తుండగానే ఈమె ముసుగు వేసుకుంది. ఎలా? అదిగో అతనే నా కాబోయేటటువంటి భర్తని. ఎలా తెలిసిందో తెలుసా? ఎలా తెలుసా? మనము సత్యబోధ చేత అలంకరించుకుంటే యేసయ్య మనకు ఈజీగా అర్థమవుతారు, ఆయన మనకు ప్రత్యక్షమైపోతారు, ఆయన పోల్చేస్తాం మనం. హల్లెలూయా. అందుకే సత్యవాక్యము ద్వారా ఏది అబద్ధమో, ఏది సత్యదేవుడో, ఏది నిజమైన క్రీస్తో ఈజీగా పోల్చేస్తాం. కనుక ఎత్తబడే సంఘములో మనం ఉన్నాం. ఎందుకంటే మనం సత్యాన్ని నమ్ముతాము, సత్యబోధనే చేస్తాము. అంత్యకాల ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా భూమి మీదకు దేవుడు సత్యాన్ని పంపించాడు. ఆ సత్యబోధను అలంకరించుకున్నవారు, పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరించబడిన వారు, దాన్ని ధరించుకోవాలన్న ఆశతో ఉన్నవారు ఖచ్చితంగా యేసు రెండవ రాకడలో ఎత్తబడతారు, ఎత్తబడే సంఘములో ఉంటారు. ఆ అర్హత అన్ని సంఘాలకు రావాలని ఎంతో ఆయన కూడా ప్రయాసపడుతున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. కనుక అందరూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడానికి వందనాలు. దేవా, ఎత్తబడేటటువంటి సంఘ కన్యకకు కనీసం ఎటువంటి అర్హత ఉండాలి ఏంటి అనేది మాకు తెలియజేశారు. అట్టి బోధలో మీరు మమ్మల్ని ఇదివరకే నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా బిడ్డలందరూ కూడా వాక్యం తప్పదేని నమ్మరు ప్రభువా. వాక్యం చెబితేనే ఏదైనా అది ఆటోమేటిక్గా నీ మహోన్నతమైన కృపచేత నీ దాసుడు ప్రవక్త ఓఫీరయ్య గారి ద్వారా మాకును, మా తర్వాత నాయన అనేకులకు కూడా చాలామందికి ప్రభా మీరు అనుగ్రహించారు. ఈ తరానికి, రాబోయే తరానికి కూడా అతని ద్వారా అందించారు. అందుకే ఇదిగో రాణి ఓఫీరు బంగారముతో అలంకరించుకొని రాజు కుడిపార్శ్వమున కూర్చుంది అంటుంది. కాబట్టి సత్యబోధ ద్వారా అలంకరించుకునే సంఘము ఈరోజున ఎత్తబడే సంఘం ప్రభా. ఇట్టి సంఘాన్ని, ఇట్టి బోధన మీరు నాకు ఇచ్చినందుకు, మాకెంతో సంతోషం, ధైర్యం ప్రభా. మా బిడ్డలందరినీ పేరు పేరుని దీవించు. వచ్చిన ప్రతి కానుకను మీరు స్వీకరించు. తిరిగి ప్రభా రేపు ఎల్లుండి ఆ ముందు రోజులు మరలా కలిసి ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమాదరణ దేవుని చస్స అనేది మనకు కూడిన బిడ్డలకు సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమేన్.